నర్మద అయితే తను శోభనం పెళ్లి కూతురులా రెడీ అయ్యి సాగర్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. సాగర్, మన ఇన్నేళ్ల జీవితంలో ఈ రోజు మర్చిపోలేని రోజు. అందుకే ఈ రోజు కోసం నేను నీకు ఒక గిఫ్ట్ని తయారు చేశాను. నేను నీకు ఈ గిఫ్ట్ని ఇచ్చే తీరుతాను. సాగర్, ఈ రోజుతో మనం ఈ రోజు అంతటికి కూడా మనం గుర్తు ఉండిపోయేలా గడపాలి అని చెప్పి నర్మద అయితే సాగర్ గురించి ఆలోచిస్తూ చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో బయట ఉన్న సాగర్ అయితే ఎవరి కోసమో వెళ్ళి అక్కడ వాళ్ళ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. అలా సాగర్ అయితే వాళ్ళ కోసం వెతుకుతూ అక్కడ మొత్తం కూడా తిరుగుతూ ఉంటాడు. ఇక నర్మద అయితే ఏంటి సాగర్ ఇంకా రాలేదు అని చెప్పి నర్మద సాగర్కి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే సాగర్ అయితే కాల్ లిఫ్ట్ చేసి ఏంటి నర్మద అని చెప్పి అంటాడు. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదని నీకు తెలియదా? ఎందుకు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళావు? త్వరగా ఇంటికి రా, ఇక్కడికి రా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే నేను చిన్న పనిలో ఉన్నాను, తర్వాత వస్తాను అని చెప్పి అంటాడు. అది విని నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సాగర్, ఈ టైంలో పనేంటి? నువ్వు ఇక్కడికి వస్తావా లేదా అని చెప్పి అంటుంది. దాంతో సాగర్ అయితే వస్తాను నర్మద అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక సాగర్ అక్కడ కంగారు పడుతూ వేరొకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి సాగర్ ఏమైంది? ఎందుకు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పి అలా ఆలోచిస్తూ సాగర్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక సాగర్ అయితే అక్కడ వేరొకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా నర్మద అయితే సాగర్ కోసం ఎదురు చూస్తూ నిద్రపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.